మీనాక్షి నటరాజన్పై చర్యలు తీసుకోవాలంటూ శ్రీలత వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. శ్రీలత పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శ్రీలత వేసిన పిటిషన్ను రిటర్న్ చేసింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదన్న నాంపల్లి కోర్టు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని శ్రీలతకు సూచించింది. మీనాక్షి నటరాజన్ పై చర్యలు తీసుకోవాలంటూ శ్రీలత వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. శ్రీలత పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శ్రీలత వేసిన పిటిషన్ను రిటర్న్ చేసింది. పిటిషన్ తమ పరిధిలోకి రాదన్న నాంపల్లి కోర్టు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలని శ్రీలతకు సూచించింది. ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ అయిపోయే ముందు కోర్టు వారు ఏమన్నారంటే, మీరు చెప్పారు దీనికి మాకు వాళ్ళు ఎమ్మెల్యేలను కానీ పాత ఎంపీలని కానీ ఎక్స్ ఎంపీలని కానీ ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎమ్మెల్సీస్ అని చెప్పి తెలియజేయడానికి మీరు ఎవిడెన్స్లు ఇవ్వండి అని చెప్తే, దాని ప్రకారం కోర్టు వారి డైరెక్షన్ ప్రకారము మేము వాటికి మెమో వేయడం జరిగింది. మెమోని బేస్ చేసుకుని సెక్షన్ మళ్ళీ జడ్జి గారికి మ్యాటర్ పుటప్ చేసి ఇప్పుడు 3 గంటలకి ఇవాళ ఈ కేసుని సరైన కోర్టు ముందు దాఖలు చేసుకోండి అని రిటర్న్ చేయటం జరిగింది. దీనివల్ల ఇవాళ మీనాక్షి గారి మీద ఏ విధమైన కేసు ఇవాళ రోజునకి లేనట్టు లెక్క. కానీ అన్ఫార్చునేట్గా అక్కడ ఆవిడకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. కానీ ఇది మళ్ళీ ఈ ఎమ్మెల్యే ఎంపీ కోర్టు డిసిగ్నేటెడ్ కోర్టుకి వెళ్ళినా కూడా సమ్మన్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మొత్తం ఈ వాదనలన్నీ విన్న తర్వాత మాత్రమే వారు కూడా కాంగ్రెస్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈసారి అక్కడ కూడా మేము మా వాదన ఖచ్చితంగా కోర్టు ఏది చేయొచ్చో కూడా మళ్ళీ మేము చెప్పడానికి తయారుగా ఉన్నాం. సార్, ఇప్పుడు ఈ శ్రీలత అక్కడ మళ్ళీ ఫ్రెష్గా పిటిషన్ వేసుకోవాలన్నా ఎట్లా ఉంటుంది సార్? లేదండి, రిటర్న్ చేయటము అంటే అర్థం ఏంటంటే, ఈ కోర్టు నా కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి మీకు వారం టైములో 10 రోజుల టైము అది ఏం రాసి ఉంటారో ఫైనల్గా డాకెట్ మీద రాస్తారు. ఆ డాకెట్ మీద తీసుకుని ఏదైతే అప్రాప్రియేట్ కోర్టు ఉందో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు, ఆ కోర్టులో మళ్ళీ రీప్రజెంట్ చేసుకుంటారు. ఇది డిస్మిస్ అయినట్టు కాదు, రిజెక్ట్ చేసినట్టు కాదు, ఇది రిటర్న్ చేసినట్టు. నాంపల్లి కోర్టు శ్రీలత వేసిన పిటిషన్ను రిటర్న్ చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేయాలంటూ అటు శ్రీలతకు సూచించినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మీనాక్షి నటరాజన్పై నాంపల్లి కోర్టులో నమోదైన పిటిషన్కి సంబంధించి కూడా తాము విచారణ చేపట్టలేమంటూ కూడా క్లియర్గా నాంపల్లి కోర్టు చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే పిటిషనర్ శ్రీలత ఉన్నారో ఆమె పిటిషన్లో పేర్కొన్న వ్యక్తులంతా కూడా మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రస్తుతం పలు పదవుల్లో ఉన్న నేపథ్యంలో కూడా తమ పరిధిలోకి రాదంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా చాలా అంశాలకు సంబంధించి కూడా క్లారిఫై చేసుకున్న తర్వాత కూడా నాంపల్లి కోర్టు ఈ నిర్ణయాన్ని నిలిచినట్టు తెలుసుకుని ప్రస్తుతానికైతే ఆ పిటిషన్ను కూడా రిటర్న్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం మధ్యాహ్నం 12 గంటల తర్వాతకి సంబంధించిన వాదన జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అందుకు సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడించింది. కాబట్టి ప్రస్తుతానికి కోర్టులో ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి తిరుపతి వర్మ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఎలాంటి వాదన జరిగాయి, ఏం జరిగింది? ఈ కేసుకు సంబంధించి డిస్ప్యూట్ బిట్వీన్ శ్రీలత అండ్ కుంభం శివకుమార్ రెడ్డి మధ్యలో జరిగింది. దానికి ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి గారు, ఎందుకంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ అంటే ఆమె ఇక్కడికి వచ్చిన ఆమె ఇక్కడ జరుగుతున్న పరిస్థితి నుంచి దానికి రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ డిస్ప్యూట్ను ప్రైవేట్ కంప్లైంట్ తీసుకొచ్చి నాంపల్లి కోర్టు వేయడం వల్ల దీంట్లో అంటే A1 to A7 వరకు దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చాలామంది సంబంధించిన పొలిటికల్ మోటివేటెడ్ వాళ్ళు ఉన్నారు. సో ఉండడం వల్ల ఈ కేసుకు యాక్చువల్లీ ఈ 4th AC పాయింట్ ఆఫ్ జ్యుడిక్షన్ కాదు. సో రాకపోయేసరికి వీళ్ళు కాగ్నిజ్ తీసుకుందామన్న దానిలో 22 months డిలే చేసారు. ఆ డిలే చేయడం వల్ల ఈరోజు కేసు ఇక్కడ అడ్మిట్ చేసి దాన్ని కొనసాగించి ఈరోజు జరిగిన వాదనలను బట్టి ఈరోజు రిటర్న్ చేయడం జరిగింది. సో ఇక్కడ అల్టిమేట్లీ ఏంటంటే, ఈ పాయింట్ ఆఫ్ జ్యుడిక్షన్ ఇక్కడ ఈ కోర్టుకు రాదని చెప్పి కోర్టు వారు వినియోగించడం జరిగింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ప్రస్తుతం ఈ పిటిషనర్ మళ్ళీ ఆ పిటిషన్ అప్లై చేసుకునే అవకాశం ఎప్పటి వరకు ఉంటుంది? రిటర్న్ చేసిన తర్వాత దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, 1 week 15 days 30 days మెన్షన్ చేస్తారు. సో వితిన్ 30 days వాళ్ళు సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చేస్తారా చేయరని డిపెండ్ ఆన్ పిటిషనర్. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా మనం A4గా ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇందులో ఆమెని అక్యూజ్డ్గా పెట్టారా లేకపోతే ఎట్లా?
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఎక్కడ కూడా అక్యూజ్డ్ కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దీంట్లో రెస్పాండెంట్ ఈమె మీద యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి డిఫమేషన్ వేశారు. డిఫమేషన్ వేస్తున్న క్రమంలో ఆమెను పార్టీ చేశారు. సో షీ హ్యాస్ నో, ఎందుకంటే ఆమెకు దీనికి సంబంధించిన వీళ్ళు జరిగే సంఘటన ఏం తెలుసు, ఆమెకు ఒక సమన్ వచ్చింది. సమన్ వచ్చిన తర్వాత ఏ సమన్ వచ్చింది, రెస్పాండెంట్ సమన్ వచ్చింది, మీకు ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఎంత సంబంధించింది. ఆ సమన్ తీసుకపోయి ఎక్కడ కూడా అక్యూజ్డ్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయకపోవడం కాక ఇక్కడ అక్యూజ్ అని చెప్పి ఆమెను ఒక రకంగా ఆమెను డిఫేమ్ చేస్తున్నారు. సో డిఫేమ్ అనేది తప్పు, రాంగ్, 100% రాంగ్. ఈ కోర్టుకు ఈ జ్యుడిషియల్ ఈ పాయింట్లో రాదు అని చెప్పి చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీలత వేసిన పిటిషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయిన పరిస్థితి. అంటే దీనికి సంబంధించి న్యాయమూర్తి ఏమన్నా దీనికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేశారా? న్యాయం అంటే ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తికి సంబంధం లేకుండా 22 months మాత్రం డిలే జరిగింది దీనిలో. సో 22 months పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ దీంట్లో నాన్ కాగ్నిజెన్స్ తీసుకోవడానికి టైం పట్టింది. సో ఒక 2 నెలలు 3 నెలలు సెలవులో ఉండడం వల్ల మేజిస్ట్రేట్ గారు రాలేకపోయినారు. సో దానివల్ల జాప్యం జరిగినమాట వాస్తవమే. కానీ పొలిటికల్కు దీనికి ఏం సంబంధం ఉండదు. సో అక్కడ వాళ్ళు పొలిటికల్ వాళ్ళు చూసుకుంటారు. అది ఫర్దర్గా ఇప్పుడు పిటిషన్ ఉన్నారు కదా, పిటిషన్ మనోజన్ కోర్టులో వేసిన తర్వాత అక్కడ ఎలాంటి వాదన జరిగే అవకాశం కనిపిస్తుంది? న్యాయమూర్తి ముందు ఎట్లా ఉంటుంది? మళ్ళీ అంటే ఏ పిటిషన్ అయితే ఏ ఆర్గ్యుమెంట్ ఏ ప్రేయర్ అయితే చేస్తారో అది సేమ్ ఆర్గ్యుమెంట్ మనోరంజన్ కోర్టులో ఎంపీఎంఎల్ఏ కోర్టులో జరిగే అవకాశం ఉంది. అక్కడ ఆ వాదనలు బట్టి న్యాయమూర్తి గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ పిటిషన్కి ఏమన్నా ఆమెకి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంటుందా? డిపెండ్ ఆన్ ఆర్గ్యుమెంట్, ఎందుకంటే ఆమె చేసిన పిటిషన్స్ దానికి చేసిన డాక్యుమెంట్స్ని బట్టి అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టే ఆర్గ్యుమెంట్ బట్టే జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి కూడా కోర్టులో చాలాసేపు ఆ పిటిషన్ సంబంధించి వాస్తవానికి ఇక్కడ దీనికి సంబంధించి తను విచారణ చేసే అవకాశం ఉంటుందా, వాదన చేసే అవకాశం ఉంది కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత కూడా తమ పరిధి కాదు. ఎందుకంటే పిటిషనర్ ఏదైతే సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారో అందులో కొంతమంది మాజీలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి తాము ఈ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ వాదించలేమంటూ కూడా చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అవును దానికి సంబంధించి అంటే దీనికి సంబంధించి ఎలాంటి ఇక్కడ ఉండదు కాబట్టి అందుకు తాము రిటర్న్ చేస్తున్నట్టుగా చెప్పిన ప్రయత్నం చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే 10 రోజుల సమయం ఉంటుంది. ఎవరైతే శ్రీలత ఉన్నారో ఆమె కూడా 10 రోజుల సమయం తర్వాత తిరిగి మనోజన్ కోర్టులో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కోర్టులో కూడా పిటిషన్ దాకా అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి A4గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా కేవలం ఎక్యూజ్డ్ కాదు, కొంత రెస్పాండెడ్గా ఆమె పేరును కూడా అందులో నమోదు చేసినట్టుగా న్యాయవాదులు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే నాంపల్లి కోర్టులో ఇక శ్రీలతకు సంబంధించిన పిటిషన్ మీద ఎలాంటి విచారణ ఉండదు. కేవలం ప్రజాప్రతినిధుల కోర్టులో మరొక వారం రోజుల తర్వాత దీనికి సంబంధించిన విషయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు అక్కడ దీనికి సంబంధించిన వాదనల తర్వాత కూడా అలాంటి దీనికి సంబంధించి అంటే అక్కడ కూడా మీనాక్షి నటరాజన్ సంబంధించిన పేరు ప్రస్తావన వస్తుందా లేదా అన్నది కూడా ప్రస్తావన చూడొస్తుంది. కాబట్టి నాంపల్లి కోర్టులో ఇక ఈ పిటిషన్కి సంబంధించి ఎలాంటి వాదనలు కూడా జరగనట్లుగా మనం చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.